నవ్వించే వంటలు ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? రేఖ అండి. రేఖ గారు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్. ఓకే. హలో అండి. హలో అండి. మీ పేరు? విజయ. విజయ. మీరు ఎక్కడి నుంచి? రామ్నగర్ నుంచి వచ్చాం, హైదరాబాద్. హైదరాబాద్. సో మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? ఉందండి. ఉంది. ఏంటి రిలేటివ్సా లేకపోతే కజిన్స్, ఐ మీన్ నైబర్స్? హాస్పిటల్లో రిలేషన్. హాస్పిటల్లో రిలేషనా? హాస్పిటల్ మాకు ఓన్ హాస్పిటల్ ఒకటి ఉందండి. ఓకే. దాంట్లో ల్యాబ్ టెక్నీషియన్ అండి. ఓకే ఓకే. మీ హాస్పిటల్లో ఇప్పుడు వర్క్ చేస్తారు ల్యాబ్ టెక్నీషియన్. ల్యాబ్ ఉందన్నమాట. అలా. సారేమో డాక్టర్. ఓకే. మీ వారు డాక్టరా? అవునండి, డాక్టర్. ఓకే, వెరీ నైస్ అండి. మంచి రిలేషన్. హాస్పిటల్లో మీరు వర్క్ చేయటం బాగుంది. సో మరి ఇంతకీ ఈ రోజు ఇద్దరు వంటలు చేయడానికి రెడీగా ఉన్నారా? రెడీ అండి. ఓకే, మరి మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దాం. ఓకే అండి. వావ్, చిక్కుడుకాయలు. చిక్కుళ్ళు అంటే చాలా బాగుంటుంది కదా, ఏదైనా మంచి మంచి కాంబినేషన్స్ లో తీసుకొని చేస్తే చిక్కుడుకాయలు చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి చిక్కుళ్ళతో వంటలు చేస్తూ ఉంటారా? చేస్తుంటామండి. చేస్తూ ఉంటారు. మీరు? చేస్తుంటాం. చేస్తూ ఉంటారు. మరి ముందుగా ఈరోజు చిక్కుడుకాయలతో వంట ఎవరు చేస్తారు? మీరు చేస్తారా? రేఖ గారు ఏం చేస్తారు చిక్కుడుకాయలతో? చిక్కుడు ఆలు మసాలా చేస్తాను. చిక్కుడు ఆలు మసాలా చేస్తారు. సో ఆలు కాంబినేషన్ లో అన్నమాట. అవునండి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. చిక్కుడు ఆలు మసాలా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిక్కుడు ఆలు మసాలా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చిక్కుడుకాయలు పావు కిలో, ఉడికించిన బంగాళాదుంపలు 2, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, పసుపు చిటికెడు, లవంగాలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, నూనె 5 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా అండి? స్టార్ట్ చేద్దామండి. సో ముందుగా ఏం చేసుకుంటారు? ఫస్ట్ ఆలు చిక్కుడు ఫ్రై చేస్తాను లైట్గా, మైల్డ్గా. సో మీరు ఇక్కడ ఆలు ఉడికించలేదా? ఉడికించానండి. అయినా కూడా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ బాగుండడానికి కోసం. ఆయిల్ 1 స్పూన్ వేసి తర్వాత ఆలు వేస్తున్నానండి. సో ఉడికి చేసిన ఆలు ఒకసారి ఫ్రై చేసి, ఆలు కొంచెం చిక్కుడు లైట్గా ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుందండి. సో ఇందులోనే చిక్కుళ్ళు కూడా వేసేస్తానండి. జస్ట్ కొంచెం అది ఎట్లా వేగాక, చిక్కుడు కొంచెం సాఫ్ట్ ఉంటుంది కదండి ఆలు కంటే, బాయిల్ చేశాక. అందుకే ఇది కొంచెం వేగాక వేస్తాను. ఓకే. రేఖ గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ నేను చూస్తుంటాను. ఓకే. సో మీకు మా ఓన్ హాస్పిటల్ ఉంది కాబట్టి ఆ అడ్మినిస్ట్రేషన్ వర్క్ మీరు చూసుకుంటూ ఉంటారు. వేసేస్తారా? సో నేను ఇది వేస్తూ ఉంటాను, మీరు కర్రీ ప్రాసెస్ చేసుకుంటారా? మార్చేద్దాం ఈ ప్యాన్ అటు. ఓకే. లైట్గా వేగితే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఓకే, జస్ట్ కొంచెం టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందని మీరు దీంట్లో వేస్తున్నారు. సో ఇక్కడ ఏంటి, నూనె వేస్తున్నారా? ఆయిల్ వేస్తున్నాను అండి. ఆనియన్స్ వేస్తున్నాను. ఓకే. మిర్చి. ఓకే. కరివేపాకు. అంత కరివేపాకు కావాలా? టేస్ట్ బాగుంటుంది. ఓకే. కొంచెం సాల్ట్ వేసేస్తామండి. కర్రీకి సరిపడా సాల్ట్ ఒకటేసారి ఇక్కడే వేసేస్తున్నారా? ఇక్కడే వేసేస్తాను. కలుపుకోండి. అది చాలండి. ఇది సరిపోతుందా? సరిపోతుందండి. ఆపేద్దామా? ఆపేసింది. ఓకే. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయింది కదండి, ఈ మసాలా వేసేద్దాం. ఏంటి మసాలా? గసగసాలు, ధనియా, యాలకులు కాదండి, లవంగాలు, కొబ్బరి ముక్కలు. ఓకే, కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి తీసుకోవాలండి. సో ఈ 4 కలిపేసి పేస్ట్ చేస్తాం. ఇలా పేస్ట్ చేసి ధనియాలు, గసగసాలు, లవంగాలు, పచ్చి కొబ్బరి ముక్కలు. ఓకే.
అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అండి. ఓకే, ఇందులో కొంచెం వాటర్ ఏమన్నా పడతాయా? అండ్ తర్వాత అండి లాస్ట్లో వేస్తాను. సో అల్లం వెల్లుల్లి కూడా కొంచెం ఆ పచ్చిదనం అనేది పోయేదాకా వేయించుతాను. నెక్స్ట్ ఏం వేస్తారు? టమాటా వేస్తాను. కొంచెం వేగాక టొమాటోసా? టమాటోస్ అండి. మూత పెడతామండి కొంచెం. ఇది మూత పెట్టుకుంటారా? మూత పెడితే తొందరగా మగ్గుతుంది. ఇవంటే ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఓనేనండి. మీ ఓన్? ఓనేనండి. సో దీన్ని బట్టి చూస్తే మీకు వంటల్లో బాగా ప్రవేశం ఉందని అర్థమైంది. వంట ఇంట్రెస్ట్ అండి. ఇంట్రెస్ట్ మీకు? ఇంట్రెస్ట్. ఓకే. బిఫోర్ మ్యారేజ్ కూడా ఇలా టీవీ ప్రోగ్రామ్స్ చూసి చిన్న చిన్న ఐటమ్స్ అవి చేస్తూ ఉంటాను. చేస్తూ ఉండేవారు అప్పటి నుంచి అలవాటు కాబట్టి ఇప్పుడు మీకు కొంచెం ఈజీ అయిపోయింది. వంట వరకు ఇప్పుడు బాగుంది. చూద్దామా? కొంచెం ఆయిల్లో వాటర్ పడుతుంది. ఇప్పుడు కొంచెం నీళ్ళు యాడ్ చేద్దామా? అవునండి. కొంచెం టమాటా మగ్గాక కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడే వేసేస్తున్నారా కొత్తిమీర? ఓకే, సరిపోతుందా? టమాటో మగ్గిందా? ఆలు యాడ్ చేద్దామా? యాడ్ చేద్దాం. సో మనం ఇందాక ఆయిల్లో వేయించుకున్న ఆలు చిక్కుడు. కొంచెం పసుపు అండి. పసుపు. కారం 1 స్పూన్ అండి. కారం. సో ఇందాక మీరు సాల్ట్ వేసేసారు కాబట్టి అది సాల్ట్ ఇంకా సాల్ట్ అక్కర్లా. కొంచెం వాటర్ వేద్దామండి. కొంచెం నీళ్ళు వేసుకుందామా? ఇది ఎక్కువ ప్రెస్ చేయడం వల్ల కూడా మొత్తం ముద్ద కూరలాగా అలా దగ్గర పడిపోతుంది. ఆలు ఆల్రెడీ ఉడికిచ్చారు కాబట్టి చిక్కుడు కూడా మనకి సాఫ్ట్గా ఉంటుంది కదా ఉడికిచ్చేసాక. అవునండి. మనకి లాస్ట్లో మసాలా అంతా వేగాక యాడ్ చేస్తే అలాగే ఈవెన్గా పట్టుకుంటుంది మసాలా కూడా. కొంచెం గరం మసాలా అండి. గరం మసాలా. మూతలు ఆడిపోతుందండి మీ కర్రీ. కొంచెం మూత పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత దింపేద్దాం. ఒకసారి కరెక్ట్గా కలుపుదాం. ఎందుకంటే ఆ పౌడర్స్ అన్ని వేశారు కదా, అక్కడక్కడ ఎక్కడన్నా ఉండల్లా ఉండిపోయాయి అనుకోండి. మరి సపోజ్ అలా ఉండిపోయిన దాన్నే రాజుగారు తిన్నారనుకోండి, అనవసరంగా మీరు ఇంత కష్టపడి చేసిన వంట పాడైపోతుంది. మూత పెట్టేసుకుందామా? ఇంకొంచెం వాటర్ ఏమైనా వేసుకుంటారా? సరిపోయింది కొద్దిగా. చాలు. ఓకే ఓకే అండి. కొంచెం మూత పెట్టి ఒక 2 మినిట్స్, ఒక 1 మినిట్ ఉంచేసి తీసేద్దాం. చూద్దామా అండి? చూద్దామండి. బబుల్స్ వచ్చేసాయి కదా, వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, సర్వ్ చేసుకుందామా అండి? ఓకే అండి. బాగా డెకరేట్ చేశారు ప్లేట్ని. సింపుల్ గా ఉన్నా కూడా అట్రాక్టివ్ గా ఉంది. కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా బాగున్నాయి. అక్కడ గరిటె ఉంది, ఇవ్వండి. ఇలా పట్టుకోండి. మీరు ఇంట్లో కూడా ఇలాగే బాగా ఎక్కువ క్వాంటిటీస్ లో చేస్తారా వంటలు? అంటే మాది యాక్చువల్లీ జాయింట్ ఫ్యామిలీ ఉండే అండి మేమందరము. అందుకని ఇప్పుడు చేశారా? అలా అలవాటు అయిపోయిందండి కొంచెం. చిక్కుడు ఆలు మసాలా రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చిక్కుడు ఆలు మసాలా తయారు చేసుకునే విధానం.
ముందుగా చిక్కుడుకాయలు తరిగి ఉడికించి ఉంచాలి. పచ్చి కొబ్బరి ముక్కలు, ధనియాలు, గసగసాలు, లవంగాలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉడికించిన బంగాళాదుంపలు, ఉడికించిన చిక్కుడు వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, కొత్తిమీర వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత వేయించిన బంగాళదుంప ముక్కలు, వేయించిన చిక్కుడు, పసుపు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. అంతే, చిక్కుడు ఆలు మసాలా రెడీ.